వాడు నీతో ఇలా మాట్లాడుతున్నాడేంటమ్మా? తెలీదు పెద్ది. మా నాన్న మీద కోపం నీ మీద చూపించడం ఏంటి? నేను చూసుకుంటానులే పెద్ది. ఆయన మీ నాన్న. ఈ లేచిపోయిన ఆడది నన్ను ఎందుకు ఎత్తుకుంది? తను ఎవరో తెలుసా? మీ అమ్మరా, నిన్ను కన్న తల్లి. వాళ్ళ అమ్మ వాళ్ళతో ఫోటో దిగింది, అలాగే మీ అమ్మ నీతో ఫోటో దిగింది. ఆయన వచ్చి డాన్స్ చేసి చేతి గాయం చేసుకుంటే నేను ఎందుకు సారీ చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. ఏంట్రా పెద్ది, ఏమ్మా? అల్లం వెల్లుల్లి పేస్ట్ కోసం ఇంత అల్లం సరిపోతుందా? మిగిలితే ఉంటుందిలేమ్మా. వదినా, ఇందులో మీరు ఉప్పు కూడా వేస్తారా? వేస్తే పాడవదు అంటారమ్మా. ఆహా. వదినా, ముందు మిక్సీ పడతాను పెద్ది, లేదంటే ఉల్లిపాయలు కట్ చేయనా? ఉల్లిపాయలు నేను కట్ చేస్తానులేమ్మా, నీ కళ్ళలో నీళ్ళు వస్తాయి. సరే అయితే మిక్సీ పడతాను. వదినా, నేను మీతో అలా మాట్లాడి ఉండకూడదు. వదినా, అది కాదు వదినా. వదినా, నేను చెప్పేది ఒకసారి మీరు. నేను ఎవరు నువ్వు, ఎవరు మేము? నేను ఏం కావాలి? అది ఎందుకు ఇక్కడ అడ్డుగా నుంచున్నావు? అంటే ఇందాక కొంచెం పక్కకు తప్పుకుంటావా? మా పని డిస్టర్బ్ అవుతుంది. నేను మీతో అలా మాట్లాడటం తప్పే వదినా. అయ్యో, అందులో మీ తప్పే ఉంది సార్. మీరు చాలా పెద్దవారు, హై లెవెల్లో ఉన్నారు. మీరు తప్పు ఒప్పుకోవడం ఏంటి సార్? మీ వల్ల గాయపడ్డా, మీ వల్ల బాధపడ్డా మీకెందుకు? అవసరం లేదు కదా. కొంచెం ఇక్కడి నుంచి వెళ్తారా సార్? మేమేదో పని చేసుకుంటున్నాం, దానికి ఎందుకు అడ్డు తగులుతారు? రేయ్, సారీ చెప్పరా. పెద్ది, అవసరమా? అది కాదమ్మా. మనం మాట్లాడేంత పెద్దవాళ్ళమా పెద్ది? సార్ రేంజ్ ఏంటి? నేను చిన్నప్పటి నుంచి ఆయన్ని పట్టించుకోలేదు వదినా. అది పెద్ది తప్పు. చిన్నప్పుడే నాన్న అని పిలవమని లోకి పెట్టి ఒక్కటి కొట్టుంటే దారికి వచ్చేవారు తమరు. నేను మీరు ఫస్ట్ టైం ఆఫీస్కి వెళ్తున్నారని క్రాకర్స్ కాల్చాను. ఆయన అక్కడికే వచ్చి డ్యాన్స్ వేశాడు. ఆయన తప్పు నాది. మీతో కూడా
నేను అలా ఆరగెంట్గా జవాబు చెప్పడం తప్పే. ఈ ఒక్కసారికి క్షమించొదినా. అయ్యయ్యో, క్షమించడానికి నేనెవరిని బాస్? అరే అరే రే కన్నా, ఆపు. ఏంటిది? వెళ్ళు. కోపం పోయిందా? సరే వెళ్ళు. సరే కాదు, కోపం పోయిందా లేదు చెప్పండి వదినా. పోయిందిలే. రేయ్, ఇందాక నేను విన్నాను, మంచి మాట చెప్తే తన మీద కోపం తెచ్చుకున్నావు. రెండు తప్పులు నీవే. నిజమే, చిన్నప్పుడే నిన్ను గారాబం చేయకుండా దాంట్లో ఏంటో తెలిసేలా పెంచుంటే చాలా బాగుండేది. సారీ అనియా. సర్లే, నువ్వు వెళ్ళు. క్షమించాలని చెప్పొదినా. కోపమేం లేదురా, పోరా. రే కన్నా, వెళ్ళు. మంచి స్మెల్ వస్తుంది. ఏముంటనియా? టిఫిన్ రా. ఓహో, ఏముంటదినా? ఏదో టిఫిన్, నాకు తెలీదు. ఏంటి గోగోలాడుతుంది? ఏం చేశారేంటి? టిఫిన్ అంట. ఏ గారెలో పూరిలో చేసుంటారు. ఏంటి స్పెషల్? టిఫిన్ అంటారా? ఇంతకీ ఏం టిఫిన్ అన్నయ్య? ఉప్మా. ఉప్మానా? 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 మ్మ్. ఏంటిది? బెత్తం. కూర్చుంటారా లేదా? చెప్తాం. నేను కూర్చునే ఉన్నాను, వీడియో లేపడినాను. నీకు నచ్చనివి చేయలేదు లేరా. ఇది బిర్యానీ. బిర్యానీయా? బిర్యానీయా? బిర్యానీయే. బిర్యానీయే. ఏంటండి బెదరగొట్టారు? పైగా బెత్తం కూడా తీశారు. బెదిరిపోయింది చాలు, తినండి. నెక్స్ట్ టైం చైనీస్ వంటకాలు ట్రై చేయనయ్యా. అలాంటివి తినాలంటే బయటికి వెళ్ళి తినాలి. ఇంట్లో బెక్కబెక్కమంటే నాకు నచ్చదు. ఎవరన్నయ్యా? ఎవరో లేరా. రే రే రే, గాయత్రి చేస్తుంది. అది వీడియో కాల్. ఎందుకు ఇన్నిసార్లు చేస్తోంది? వీడియో కాల్ ఎందుకు చేస్తుందన్నా? ఇందాక నుంచి కంటిన్యూగా ఎందుకు చేస్తుందన్నయ్యా? అందులో తప్పే ఉంది. ఫోన్ లిఫ్ట్ చేయండి పెట్టి. వద్దమ్మా, దానికి ఇంకా మంచి చెడు తప్పు ఒప్పు తెలియడం లేదు. వాళ్ళ అత్తగారిల్లు చూపిస్తానని వీడియో కాల్ చేస్తుంది. దానికి ఇప్పుడు పెళ్ళయిందని ఇలా నాకు ఫోన్లు చేస్తుంటే అది ఎవరికైనా తెలిస్తే అపార్థం చేసుకుంటారని దానికి ఇంకా అర్థం కావడం లేదు. అందుకే నేను పట్టించుకోవట్లేదు. అయితే బ్లాక్ చేసేయచ్చు కదన్నయ్యా? వద్దు, మళ్ళీ చేసినప్పుడు అర్థమయ్యేలా చెప్తాను. విన్నారుగా, తినండి. సరే. మ్మ్. రైట్, ఇటు ఇవ్వు.
అంటే శివంగి కన్నాగాడి తల్లి గురించి ఎక్కడ అడుగుతుందోనని భయం. ఎలా ఏంటిది? బిర్యానీ. బిర్యానీ పెట్టి రహస్యం రాబడదాం అనుకుంటున్నావా? మాకు ఇంక వేరే పని లేదా? తీసుకోండి. నేనేమీ అడగడానికి రాలేదు.